మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇవాళ సంక్రాంతి. గట్టిగా చెప్పట్లు సంక్రాంతికి. సంక్రాంతి అంటే సమ్యక్ ప్లస్ క్రాంతి, సమ్యక్ క్రాంతి, సంక్రాంతి. క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్, ఆత్మజ్ఞాన విశేషాన్ని క్రాంతి అంటారు. కాంతి అంటే ఫిజికల్ లైట్, క్రాంతి అంటే స్పిరిచువల్ లైట్. ఫిజికల్ లైట్ ఎలా ఉంటుందో స్పిరిచువల్ లైట్ కూడా అలాంటిదే. భౌతిక ప్రకాశం ఎలాంటిదో ఆధ్యాత్మిక ప్రకాశం కూడా అలాంటిదే. భౌతిక ప్రకాశము సూర్యుడి వల్ల వస్తుంది, ఆధ్యాత్మిక ప్రకాశం జ్ఞానం వల్ల వస్తుంది, ఆత్మజ్ఞానం వల్ల వస్తుంది. సూర్యుడు లేక భౌతిక ప్రకాశము లేదు, ఆత్మజ్ఞానం లేక ఆధ్యాత్మిక ప్రకాశం లేదు. సూర్యుడు లేకపోతే భౌతిక అంధకారంలో జీవిస్తాము. ఏం చేయాలో తెలీదు, ఏది కనపడదు, ఎక్కడేముందో తెలియదు. చీకటిలో ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. కింద పడతాం, మీద పడతాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతాం. చీకటి కదా. ఎలాగైతే భౌతిక అంధకారంలో మనకి ఏది కనపడదో, ఆధ్యాత్మిక అంధకారంలో, ఆధ్యాత్మిక అప్రకాశంలో ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చస్తున్నామో తెలియదు, చచ్చిన తర్వాత ఏమవుతుందో తెలియదు, పుట్టకముందు ఏమవుతుందో తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే ఆధ్యాత్మిక అంధకారం. భౌతిక అంధకారం ఎలాంటిదో ఆధ్యాత్మిక అంధకారం అలాంటిదే. ఉదాహరణకు లైట్ అంతా ఉంది, భౌతికంగా ప్రకాశం ఉంది, కానీ కళ్ళు లేవనుకోండి, మనకి చీకటే. బయట ప్రకాశమే ఉంది కానీ మనకి చీకటి, ఎందుకంటే కళ్ళు లేవు. అయ్యా ఎవరు ఇక్కడ? అయ్యో నాకెవరైనా దారి చూపిస్తారా? నేను గుడ్డివాడిని, నేను అంధకారంలో ఉన్నాను. ఎలాగైతే ఈ కళ్ళు లేకపోతే అంధకారంలో ఉంటామో, మూడో కన్ను లేకపోతే ఆధ్యాత్మిక అంధకారంలో ఉంటాం. మూడవ కన్ను వచ్చినప్పుడే ఆధ్యాత్మిక ప్రకాశంలో జీవిస్తాము, సంక్రాంతిలో జీవిస్తాము. మూడవ కన్ను లేకుండా సంక్రాంతి లేనే లేదు. ఎవరికైనా సంక్రాంతి కావాలంటే, అంటే సమ్యక్ క్రాంతి కావాలంటే, అంటే విశేషమైన ఆత్మజ్ఞాన ప్రకాశం కావాలంటే వాళ్ళకి మూడవ కన్ను తెరుచుకోవాల్సిందే. ప్రతి ఒక్కరి దగ్గర ఉంది మూడవ కన్ను, కానీ దాన్ని గుప్తంగా ఉంది. అది అప్రస్ఫుటంగా ఉంది, అప్రకటితంగా ఉంది. అది మనం సాధన చేయలేదు. ఎలాగైతే గొంతు అందరికీ ఉంది కానీ సంగీతం లేదు కదా, ఎందుకంటే సాధన లేదు. సాధన చేస్తేనే సంక్రాంతి వస్తుంది, ఆధ్యాత్మిక సాధన చేస్తేనే సంక్రాంతి, లేకపోతే సంక్రాంతి లేనే లేదు. సమ్యక్ క్రాంతి విశేషమైన ఆత్మజ్ఞాన పరిమళము, ప్రకాశము, ఆధ్యాత్మిక ప్రకాశము. మన మూడవ కన్నే ఆధ్యాత్మిక సూర్యుడు. మన సూర్యుడు ఇక్కడే ఉన్నాడు కానీ తెలుసుకోలేదు, మనం తెలుసుకోలేదు. కన్ను తెలుసుకోలేదు కనుక ఆ సత్యం తెలుసుకోలేదు. మూడో కన్ను తెచ్చుకోవాలి, అది మన లక్ష్యము. మన ప్రకాశం మన లోపలించే వస్తుంది, బయట వాళ్ళు మనకు ప్రకాశం ఇవ్వలేరు. ఆధ్యాత్మిక ప్రకాశం, ఆధ్యాత్మిక ప్రకాశం మన లోపలించే వస్తుంది. అది మనం ధ్యానం చేసి మూడో కన్ను తెచ్చుకుంటే మన ప్రకాశం మన లోపల నుంచి వస్తుంది. అప్పుడు మనకి సంక్రాంతి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా, నువ్వు జీవితంలో ఉన్న వాళ్ళందరికీ నిజమైన సంక్రాంతి ఇది. బయట ఎంతోమంది హిందువులు సంక్రాంతి చేసుకుంటూ ఉండొచ్చు, కానీ అది సంక్రాంతి కానే కాదు. ఎందుకంటే అది ఎన్లైట్మెంట్ కానే కాదు. ఎక్కడ ధ్యానమే లేదు, అక్కడ మూడవ కన్నే లేదు, అంధకారం ఉంది, ఆధ్యాత్మిక అంధకారం ఉంది. ఇంకా సంక్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది? పిరమిడ్ మాస్టర్లకే సంక్రాంతి, ఇంకోటి ఎవరికి సంక్రాంతి లేదు.
సంక్రాంతి అంటే సమ్యక్ ప్లస్ క్రాంతి. సమ్యక్ అంటే సరి అయిన, పుష్టి అయిన, సమగ్రమైన. క్రాంతి అంటే ఎన్లైటన్మెంట్. పుష్టి అయిన ఆధ్యాత్మిక ప్రకాశము, సమగ్రమైన ఎన్లైటన్మెంట్. అది ఎలా వస్తుందంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము విశేషంగా చేయాలి. ధ్యానం లేకుండా సంక్రాంతి లేదు, స్వాధ్యాయం లేకుండా సంక్రాంతి లేదు, సజ్జన సాంగత్యం లేకుండా సంక్రాంతి లేదు. ఈరోజు మీకు కొన్ని కొత్త విషయాలు చెప్తాను. చెప్పనా వద్దా? చెప్పను బో. నా చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? మీ చేతికి నాకు చూపించాలి, కనపడాలి అన్ని చేతులు. ఎన్ని ఉన్నాయి అందరికీ? 5 ఉన్నాయా? ఈ 5కి మధ్య 4 యోగాలు ఉన్నాయి. ఈ రెండింటికి మధ్య ఒక యోగము, ఈ రెండింటి మధ్య ఒక యోగము, ఈ రెండింటి మధ్య ఒక యోగము, ఈ రెండింటి మధ్య ఒక యోగం. 4 యోగాలు ఉన్నాయి. 5 ఫింగర్స్, 4 యోగాలు. ఫస్ట్ ఫింగర్స్ గురించి తెచ్చుకుందాము. ఇది దేహము, ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఇది సర్వాత్మ. చెప్పండి. దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఇవి 5 ఫింగర్స్. 5 ఫింగర్స్ మధ్య 4 ఖాళీలు ఉన్నాయి. 1వ ఖాళీ, 2వ ఖాళీ, 3వ ఖాళీ, 4వ ఖాళీ. ఈ 4 ఖాళీలే 4 యోగాలు. మొట్టమొదటి యోగంకి వద్దాం. శరీరము మనస్సు మధ్య. ఇదే ధ్యాన యోగము. ఎక్కడ శరీరం ఉంటుందో అక్కడ మనస్సు ఉండాలి. శరీరం ఆఫీస్లో ఉంటే, ఇల్లు మనసులో ఉండే, మనస్సు ఇంట్లో ఉంటే అది ధ్యానం అవుతుందా? పరధ్యానం అవుతుంది. పరధ్యానం ధ్యానం కాదు, రెండు కలిసి ఉండాలి. శరీరం ఎక్కడుందో మనసు అక్కడే ఉండాలి. ఇప్పుడు మీ శరీరాన్ని జీతవనంలో ఉన్నాయి, మనసులు ఇంట్లో ఉంటే అది ధ్యానం అవుతుందా? మనసులు ఇంట్లో ఉన్నాయి, జీతవనంలో ఉన్నాయి. అది ఇప్పుడు అందరివి నాకు తెలుసు. ఇక్కడ శరీరాలు ఎన్ని ఉన్నాయి, మనసులు కూడా అన్నీ అక్కడే ఉన్నాయి. ఇక్కడ అది ధ్యానము, ధ్యాన యోగము. శరీరం ఎక్కడుంటే మనసు అక్కడే ఉండడము. యోగం అంటే కలయిక. ఈ శరీరము మనసు రెండు కలిసి ఉంటే ధ్యాన యోగము. శరీరం ఆఫీస్లో ఉంటే మనసు ఇంట్లో ఉండకూడదు. శరీరం ఇంట్లో ఉంటే మనసు ఆఫీస్లో ఉండకూడదు. శరీరం డ్రైవ్ చేస్తుంటే మనసు ఇంట్లోనూ ఆఫీస్లో ఉండకూడదు. డ్రైవింగ్తోనే ఉండాలి, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతారు. ఈ రెండింటికి మధ్య ఇది శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. 5 ఫింగర్స్ మధ్య 4 యోగాలు ఉన్నాయి. ఫస్ట్ యోగము ధ్యాన యోగము. ఎక్కడ శరీరం ఉంటే అక్కడ మనసు ఉండాలి. రెండవ యోగం ఏంటంటే మనస్సుకి బుద్ధికి మధ్య. ఒక పుస్తకం చదువుతున్నాను అనుకోండి, భగవద్గీత పుస్తకము, ఉపనిషత్ పుస్తకము. అక్కడ ఏ యోగం ఉంది? శరీరము బుద్ధి ఉన్నాయా, మనసు బుద్ధి కలిసి ఉన్నాయా? పుస్తకం చదువుతున్నప్పుడు శరీరానికి సంబంధమే లేదు. మనస్సు బుద్ధి రెండు కలిపి ఉన్నాయి. అది బుద్ధి యోగము. పుస్తకం చదువుతున్నాం, ఒక మనిషి యొక్క అనుభవం వింటున్నాము, ఇంకొక జీవితం కథ వింటున్నాము. అప్పుడు మనకి అతని జీవితంతో మనకి సంభోగం ఏర్పడుతుంది. అది బుద్ధి యోగము. మనసు బుద్ధికి మధ్య ఉన్న యోగము బుద్ధి యోగము. శరీరము మనసుకు మధ్య ఉన్న యోగము ధ్యాన యోగము. చెప్పండి. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ, బుద్ధి, ఆత్మ. బుద్ధి ఆత్మ మధ్య ఉన్నది జ్ఞాన యోగము. నేను శరీరం కాదు, ఆత్మను. మమాత్మ సర్వభూతాత్మ. ఇవన్నీ తెలుసుకుంటే అది జ్ఞాన యోగం అవుతుంది. ధ్యాన యోగము. ఈ రెండు యోగం మధ్య, ఈ రెండింటి మధ్య బుద్ధి యోగము, ఈ రెండింటి మధ్య జ్ఞాన యోగము. బుద్ధి వికసించాలి. బుద్ధి అంటే ఏంటంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది ధర్మము, ఏది అధర్మము చెప్పేదే బుద్ధి యోగం. బుద్ధి లేనివాడు అధర్మంలో ఉంటాడు, బుద్ధి ఉన్నవాడు ధర్మంలో ఉంటాడు. ఏమిరా నీకు బుద్ధి లేదా అంటారు. బుద్ధి లేదు వాడికి. ఎందుకంటే వాడి మనస్సు బుద్ధి వైపు పోలేదు, ఎప్పుడు శరీరం వైపు అవుతుంది. ఎప్పుడు రసగుల్లా తిందామా, జిలేబీ తిందామని చెప్పేసి. మనసు బుద్ధి వైపు పోయినప్పుడు బుద్ధి యోగం వస్తుంది. సో మనసు బుద్ధి రెండు కలిపితే బుద్ధి యోగం వస్తుంది. బుద్ధి కావాలి.
ఫస్ట్ మనసు కుదుట పడాలి, తర్వాత బుద్ధి కావాలి, తర్వాత ఆత్మజ్ఞానం కావాలి. జ్ఞానం అన్నారు. ఓహో, జ్ఞానం అంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఎక్కడి నుంచి వచ్చాము, అది జ్ఞానము. ఈ బుద్ధి రెండు ఆత్మ, ఈ రెండు కలిస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. మనస్సు శరీరం కలిస్తే ధ్యాన యోగం వస్తుంది. మనస్సు బుద్ధి కలిస్తే బుద్ధి యోగం వస్తుంది. బుద్ధి ప్లస్ ఆత్మ కలిస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. బుద్ధి ఆత్మవైపు ప్రసరింపబడాలి. నేనెవరు అని తెలుసుకోవాలి. నేను ఏమిటి? రమణ మహర్షి ఏమన్నాడు? నువ్వెవరో తెలుసుకోవయ్యా. నాకు తెలుసు కదా, నేను మగవాడిని, నేను ఇంత 2 చేతులు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి, నా గురించి నాకు తెలియదు అంటే నీ గురించి నీకు తెలియదు అన్నాడు రమణ మహర్షి. నువ్వు తెలుసుకో అంటే ఆయన ఆ జ్ఞానయోగం గురించి చెప్పాడు ఆయన. బుద్ధి ప్లస్ ఆత్మ ఈజ్వల్ టు జ్ఞానయోగము, దేహము ప్లస్ మనస్సు ఈజ్వల్ టు ధ్యాన యోగము, మనస్సు బుద్ధి ఈజ్వల్ బుద్ధి యోగము. 4 యోగాలు ఉన్నాయి. ధ్యాన యోగము ఈ రెండింటి మధ్య బుద్ధి యోగము, ఈ రెండింటి మధ్య జ్ఞానయోగము, ఈ రెండింటి మధ్య సేవాయోగము, పిరమిడ్ సేవాదల్. ఆత్మ సర్వాత్మ, నేను ఆత్మను, మీరందరూ నాకు సర్వాత్మ, నేను మీకు సేవ చేస్తే అది సేవయోగము, మీరు నాకు సేవ చేస్తే నాకు సేవయోగము, మీ సేవయోగం అది. మీరు నాకు సేవ చేస్తారా లేదా? అక్కడ వంట వాళ్ళందరూ సేవ చేస్తున్నారు, వాళ్ళంతా వంట రెడీగా ఉంది, మనకేమో ఆకలి ఉంది, వాళ్ళేమో పొద్దునే లేచి చేస్తున్నారు. అది సేవయోగము, అది ఇక్కడ ఉంది. ఈ యోగం ఇది పెద్ద యోగం. ఇది చూడండి, దీనికి మధ్య ఎంత పెద్ద అగాధం ఉందో. ఇది సేవాయోగము, అన్నిటికన్నా చివరి యోగము, పెద్ద యోగం ఇది. 5 ఫింగర్సు, 4 యోగాలు. ఈ రెండింటి మధ్య ఏ యోగము? ధ్యాన యోగము. గట్టిగా చెప్పాలి. ఈ రెండింటి మధ్య ఏ యోగము? బుద్ధి యోగము. ఈ రెండింటి మధ్య ఏ యోగము? జ్ఞాన యోగము. ఈ రెండింటి మధ్య యోగము. సేవ చేసే వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం కొడదాం.